ఘోరం, దారుణం, అమానుషం, కిరాతకం. అరే కన్న తండ్రి సంతకం పెట్టి హక్కు కొడుకు లేదా? ఇంతటి దానికి చావకొట్టి ఇంట్లో తరమేయాలా? అరే బావా మా ఇంటికి రారా, గుండెలో పెట్టి చూసుకుంటాను. అవునరా మామ, నీ పర్సనాలిటీ పెద్దది కాబట్టి నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు. రేయ్ నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా. కానీ ఆ ఇళ్లలో మీకంత సీన్ లేదు. మీకు తిండి పెట్టడమే వేస్ట్ అనుకుంటుంటే మీ మెడకో డోలా? ఏం గౌతమ్, మా ఇంట్లో ఉండటానికి నీకేమన్నా ఇబ్బందా? అబే లేదు జాను. లేకపోతే మా వాళ్ళు నేను సరిగా చూసుకోవట్లేదా? అయ్యో, వాళ్ళు నీకంటే నన్నే బాగా చూసుకుంటున్నారు. మరేంటి నీ ప్రాబ్లం? అది ఫిలిప్స్ బాబు అర్జెంటుగా రారా బాబు, నా బండి రిపేర్కి వచ్చింది, తొందరగా రారా నువ్వు. ఎవరా నువ్వు? నేను బాబుని. బాబు ఏ బాబురా? జగపతి బాబా, మోహన్ బాబా, చంద్రబాబా, నువ్వు ఎవరైనా సరే నేను నైట్ షిఫ్ట్ పని చేస్తాను రా. నిన్న రాత్రి నువ్వు రిపేర్ చేసిందేరా బండి, మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. నిన్న రాత్రి రిపేర్ చేస్తే ఈ రోజు రాత్రి వరకు పని చేయాలి. నీకు దండం పెడతానా, నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, తొందరగా రా, నీకు దండం పెడతాను. ఫిలిప్స్ రారా బాబు, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైంది సార్? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఈ తాగుబోతాడు ఒక్కడే ఏరియాకున్న మెకానిక్. నాకేమో టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. నన్ను చూడమంటారా? కాస్త తెలిస్తే చూడండి. ఇప్పుడు ఒకసారి కిక్ కొట్టి చూడండి. అలాగే. అమ్మని ఈ ముండమోపిది 30 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ అయ్యేది కాదు, అలాంటిది సింగిల్ కిక్కే స్టార్ట్ అయిపోయింది. నువ్వు మంచి పనోడు అయ్యో. ఇదిగో ఇది ఉంచు. రేయ్ నువ్వు ఊరికి హెల్ప్ చేస్తే వాడేంట్రా, నువ్వేదో మెకానిక్ లాగా నీకు డబ్బులు ఇచ్చెళ్ళాడు. జాను, ఇందాక నువ్వు అడిగావే మీ ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటని. ప్రాబ్లం సాల్వ్డ్. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఆ మెకానిక్ ఎలాగో పని చేయట్లేదు కదా, ఆ గ్యారేజ్ నాకు ఇప్పిస్తే ప్రస్తుతానికి పని చేసుకుంటాను. గౌతమ్, రేయ్ నువ్వు మెకానిక్ ఏంట్రా? ప్లీజ్ జాను. అరే ఎవరాది నా మీద సూర్యరశ్మిని ప్రసరింపజేసింది? ఎవరాడే? నేను అంకుల్, జానకిని. జానకి? ఏ జానకి? షావుకార్ జానకి? ఓ షావుకార్, నువ్వు మంచి వయసులో ఉండగా నేను నీ ఫ్యాన్ని. నా వయసు అయిపోయి నేను షెడ్డుకి వచ్చాక నువ్వు నా షెడ్డుకి వచ్చావా జానకి? అయ్యో అంకుల్, నేను కెప్టెన్ గారు అమ్మాయి జానకిని. నేను మేజర్ గారు అబ్బాయి ఫిలిప్స్ ని. లేవండి అంకుల్. ఓ జానకి నువ్వా? ఏంటమ్మా ఇంత పగటిపూట ఎట్టొచ్చావు? అంకుల్, ఇతను గౌతమ్ అని నా ఫ్రెండ్. ఓ నైస్ మీటింగ్ గౌతమ్, నైస్ మీటింగ్. అయ్యో అంకుల్ ఆగండి. ఏంటమ్మా? తనకి కొంచెం మెకానిజం తెలుసు. మీరెటు ఎక్కువ పని చేయట్లేదు కదా, అవును. అందుకని మీ గ్యారేజ్ ఇతను నడుపుకుంటూ నెలకి మీకు కొంచెం డబ్బిస్తాడు, సరేనా? డబ్బా? నో క్యాష్ బిజినెస్, ఓన్లీ లిక్విడ్. అయితే 2 రోజులకు హాఫ్ ఇస్తాను సార్. నో, రోజుకో క్వార్టర్ చాలు. ఓకే. చూడా నువ్వున్నా కదరా సిలిండరు. అమ్మో పగలైంది బాబోయ్, పడుకుంటా. థ్యాంక్స్ జాను. ఈయనతో ఒక డేంజర్ ఉంది, మందు దిగిందంటే మనుషుల్ని మర్చిపోతాడు. బామ్మా ముందు నీకే. ఫిలిప్స్ అంకుల్. స్వీట్ వద్దురాయి. కారా అయితే సాయంత్రం మందులోకి మంచిగా చేసుకో. హలో సార్. నమస్తే అమ్మా. మొన్న నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. ఎందుకు? గౌతమ్ నీ చిన్న కొడుకు కదూ? వాడేంట్రా బాలానగర్లో రోడ్డు మీద షెడ్ పెట్టుకుని మెకానిక్ గా? ఏంటి కలెక్టర్ గారు అబ్బాయి మెకానికా? అవునరా, నువ్వు అనుకున్నట్టుగా నీ 2 పెద్ద కొడుకుల్ని ఒకరిని డాక్టర్గా ఇంకొకరిని ఇంజనీర్గా చేసావు, బాగానే ఉంది. నీ చిన్న కొడుకు సంగతి ఏంట్రా అలా వదిలేసావు? ఎంతైనా కలెక్టర్ గారి కొడుకు మెకానిక్ అంటే మరి అవమానమే కదా. రమేష్, ఎక్స్క్యూజెస్.
చూసావా పాండ్యాన్, ఈ నెల సార్ సంపాదన 6,770 రూపాయలు. ఇంట్లో మీ అప్పవాడి తిట్టు వాంగిటు మీ అన్నవాండ్ల జేబులో డబ్బులు దొంగతనం చేసి వేలు ఖర్చు చేసిన ఆ గౌతమ్విడ ఇவ்வளவு చిన్న మొత్తం ఉండిన ఆ కళ్ళలో ఆనందం తెలుస్తుండదప్ప. పిన్న కష్టపట్టి సంపాదన చేసినాను పాండ్యాన్ వాడే. రొంబ సంతోషం అప్ప. ఇంట్లో వాళ్ళు అసలు నా గురించి ఎప్పుడన్నా అనుకుంటున్నారా? అయ్యో ఏమప్ప అలా అడిగినావు? దినము నిన్నే తలుస్తా ఉండారు. నువ్వు చేసిన అల్లరి నీ సందడి గురించి ఉంగ అమ్మ అప్పవాండు రొంబ పేసువాంగా. నేను బాధపడతాను అబద్ధం చెప్తున్నా కదా. నిజం చెప్పు, నన్ను అసలు తలుచుకుంటున్నారా? ఇల్లెప్ప, నువ్వు ఇల్లు విడిచిన దినము నుండి నేను చూస్తూనే ఉండా. ఒరువాటియం వాడు ఎక్కడుండాడో, సరిగ్గా తిండి చేస్తుండాడా లేదా అని ఒక్క మాట కూడా లేదు. వాళ్ళు నిన్ను మరిసినారప్ప. మరి మనం చేసిన పనికి ఎప్పుడో చంపేయాలి. మర్యాదగా బయటికి పొమ్మన్నారు. ఇంత చేసే కూడా మనల్ని తలుచుకోవడం. నీ దగ్గర నాకు నచ్చే గుణం ఇదిదానప్ప. గుండెల నిండా బాధ పెట్టుకున్నా నీ ముఖం నవ్వుతా ఉంటుంది. వస్తును. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నా సంతోషాన్ని పంచుకోవడానికి మీరే కదక్క నాకుంది. పైగా మీకు తీసుకునే హక్కు ఉందండి. ఎందుకంటే గ్యారేజ్కి పెట్టింది మీ పేరేగా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామర్ది. అంత మంచి డ్రెస్ కొని పెడితే ఎవడికి మాత్రం ఆనందంగా ఉండదు. కుళ్ళుకోకురా. ఏ నీ కొనిపెట్టలేదా? కొని పెట్టాడు, పైకి చెప్పుకోలేనే. ఏంటి అంటారా? నాది ఖర్చీఫ్. నీకు అదే ఎక్కువ. అక్క స్వీట్ చాలా బాగుంది. అయినా నువ్వేంటక్క ఇలా చిక్కిపోయావు? ఏం చేయండిరా, ఈ మధ్య మీ బావగారు సరిగ్గా వంట చేయట్లేదు. అయితే ఓ పని చేద్దాం, బాగుంది మాట్లాడదాం. కరెక్ట్ రా. పోన్లేరా, బట్టలు సరిగ్గా ఉతుకుతున్నారులే. ఏరా, ఏదో ఉండడానికి తిండికి సంపాదించుకోవడమేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించేదేమైనా ఉందా? అయ్యో అక్క, వాడు రిపేర్లు మాత్రమే చేస్తున్నాడు అనుకుంటున్నావా? చేతికి అందిన నట్లు బోల్ట్లు అన్ని కలిపి ఒక కొత్త పాట తయారు చేస్తున్నాడు. ఈ దెబ్బతో మల్టీనేషనల్ కంపెనీలన్నీ వచ్చి వీని కోట్లు పెట్టి కొనుక్కుంటాయన్నమాట. జోకా? నవ్వురాల, సిగ్గేస్తుంది. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ని చేస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. రే, ఈ వయసులో యూత్కి 2 దారులు ఉంటాయి. ఒకటి జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, రెండోది ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ చేస్తుంది. జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను.